ఒక అమ్మాయి పరీక్ష రాస్తోంది. ఒక ప్రశ్న, జపాన్ ప్రధానమంత్రి ఎవరు అని అడిగింది. ఆమె తన క్లాస్మేట్ పేరు రాసింది. మరుసటి రోజు ఆ క్లాస్మేట్ జపాన్ ప్రధానమంత్రి అయ్యాడు. మరో ప్రశ్న, అమెరికా అధ్యక్షుడు ఎవరు అని అడిగింది. ఆ అమ్మాయికి సమాధానం తెలియక ఖాళీగా వదిలేసింది. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు కనిపించకుండా పోయారు. తనకు ఆ పరీక్షలో పూర్తి మార్కులు వచ్చాయని తెలుసుకున్న ఆ అమ్మాయి వెంటనే సరైన సమాధానాలను వెతికి తన టెస్ట్ పేపర్పై రాసింది. మరుసటి రోజు ఆమె క్లాస్మేట్ పదవి నుండి తొలగించబడ్డాడు. అమెరికా అధ్యక్షుడు క్షేమంగా దొరికారు. తరువాత గణిత, మ్యాథ్స్ పరీక్ష వచ్చింది. ఆ అమ్మాయి కంగారుగా పరీక్ష పూర్తి చేసింది. పరీక్ష తరువాత ఒక సిగ్నల్ టవర్ ఊగిపోవడాన్ని ఆమె స్నేహితులు గమనించారు. గణితంలో జరిగిన ఒక పొరపాటు వల్ల ఆ టవర్ కూలిపోనుందని వార్తల్లో వచ్చింది. ఆ అమ్మాయి వెంటనే ఆఫీసు గదికి పరిగెత్తింది. తన టెస్టు పేపర్ను చూస్తే అందులో పై వై విలువను తప్పుగా రాసినట్లు గమనించింది. ఆమె 3.14కు బదులుగా 31.4 అని రాసింది. అప్పటికే సిగ్నల్ టవర్ మరింత బలంగా ఊగడం మొదలుపెట్టింది. ఆమె వెంటనే దానిని 3.14గా మార్చింది. వెంటనే ఆ టవర్ ఊగడం ఆగిపోయింది. ప్రపంచాన్ని కాపాడటానికి ఆమె బాగా చదవడం మొదలుపెట్టింది. కాని తర్వాతి పరీక్ష అయ్యాక పాఠశాలలోని వారంతా అకస్మాత్తుగా మాయమైపోయారు. వీధిలోని జనం కూడా కనిపించకుండా పోయారు. అప్పుడు గాలికి ఆమె టెస్ట్ పేపర్ వెనక్కి తిరిగింది. ఆ పేపర్ వెనుక ఉన్న చివరి ప్రశ్నను ఆమె వదిలేసిందని అర్థమైంది. ఆ ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలో మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు? మీకు ఈ కథకి సంబంధించిన ముగింపు గురించి లేదా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల గురించి తెలుసుకోవాలని ఉందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.